ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దేవుని వాక్యం నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం కూడా. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం సమావేశమవుతున్నాం, దేవుని సన్నిధిలో నిల్చున్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు పక్షమున దేవుడు చేసిన గొప్ప అద్భుతాల గురించి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే, ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు 40 సంవత్సరాలు అరణ్యంలో. ఆ సరణంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ఐగుప్తీయులకు ఏం చేసితునో అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన మనకు శత్రువులు అనేవారు ఉన్నారు. అంటే లోకం నుంచి మనము బయటికి వచ్చినప్పుడు, అంటే లోక సంబంధమైన విడిచి వచ్చినప్పుడు ఆ లోకం మనకి ఏమవుతుంది, శత్రువులుగా అవుతుంది. ఆ లోకస్తులు, లోక పద్ధతులని శత్రువుగా అవుతుంది. ఆ శత్రువులు ఏం చేస్తారంటే మనల్ని ఉట్టిగా వదిలేసుకోలేరు. ఆనాడు ఐగుప్తీయులు కూడా వారిని వదిలేసుకోలేరు. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు బానిసలుగా ఉన్నవారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఒప్పుకోరు. అపవాది అయిన వాడు ఒప్పుకోడు, మన చుట్టూ ఉన్న శరీర క్రియలు ఒప్పుకోవు, మనల్ని తరుముతూ ఉంటాయి. అయితే ఇక్కడికి అదే జరిగింది. ఐగుప్తులను తరిమినట్టు మనల్ని తరిమితే మన పక్షమున దేవుడు ఏం చేసినాడో గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యుట ద్వారా మనం విమోచించబడినాం, విడుదల పొందినాం. ఐగుప్తీయులు ఆ 10 తెగుల వలన సంపూర్తిగా ఆ దేవుని యొక్క మహాకార్యములు చూసినారు. నీళ్లు రక్తంగా అయినాయి. ఆ తర్వాత పేర్లు, కప్పలు, మిడతలు, ఇట్లా చూసుకుంటే తొలచూలు సంతానం వరకు ఆ దేశమంతా చీకటి కమ్మడం, ఇట్లా 10 అద్భుతాలు వారి మధ్యన చేసి వారిని గద్దించి ఏం చేసినంటే, మిమ్మును గద్ద రెక్కల మీద మోసినట్లు నా యొద్దకు నేను ఎట్లు చేర్చుకుంటున్నాను. ఏమైనా ఒక క్షేమమైన స్థితి గద్ద రెక్కలు అని చూపిస్తుంది. అంటే గద్ద ఏం చేస్తుందంటే భూ సంబంధమైన స్థితి నుంచి మనల్ని పక్కకు తీసుకుపోయిన స్థితి. గద్ద ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థలంలో తిరుగుతుంది. అది భూమి మీద తిరగదు, ఇట్లా కింద తిరగదు. అది ఉన్నతంగా, ఎంతో ఉన్నతమైన స్థాయిలో తిరుగుతుంటుంది. అంటే ఆకాశ విశాలంలో ఎత్తైన స్థలంలో తిరుగుతుంది. అంటే మనల్ని కూడా ఏమనుకున్నాడు దేవుడు అంటే, ఈ భూ సంబంధమైన విషయాల నుంచి తప్పించి ఎత్తైన విషయాల గురించి, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆ స్థాయిలో మనల్ని ఉంచాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలీలు వారిని అట్లా మోసుకొని తీసుకొచ్చినప్పటికీ వారు ఏం చేస్తున్నారు, తప్పిపోయినారు, మనకు తెలుసు. అయితే ఆయన ఏమన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయమైన సాంపాద్యమగురు. అంటే నా సాంపాద్యం అంటే నా సంపద ఎవరంటే మీరే, సమస్త దేశములలో, సమస్త జనులలో అటనన్నాడు. నిజముగా మనం ఎవరమంటే ఆయన స్వాస్థ్యము, ఆయన భాగము. ఎందుకంటే ఆయన సిలువ రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన ప్రాణం కంటే ఎక్కువ మనమే ఆయన భాగ్యము, ఆయన భాగము, ఆయన స్వకీయ సంపద. ఇశ్రాయేలు తొట్టుపడుతూ వచ్చినారు, అన్య జనాంగమైన మనల్ని ఆ రక్షణలోని కొనసాగించినాడు ప్రభువు. ఈ రక్షణ పొందిన మనం ఈనాడు ఆయన సంపాద్యముగా, ఆయన ప్రజలముగా, ఆయనకు నచ్చినట్టుగా, ఆయన నిబంధన అనుసరించి, ఆయన మాటలను అనుసరించి జీవిస్తున్నామా? ఇది మన జీవితంలో మనం సరి చూసుకోవాల్సిన విషయం. మనం ఈ దినము ఆయన మాట శ్రద్ధగా వింటున్నాము. ప్రియమైన వాళ్ళారా, దేవుని దాసులు ఎంతోమంది, దేవుని సేవించిన వారు, ఆదామవ్వలు ఆయన మాట వినలేదు, కానీ ఆ తర్వాత హానోకు గురించి రాసినాడు, నోహవు గురించి రాసినారు, అబ్రాహాం గురించి రాసినారు. ఏమనంటే వాళ్ళు దేవునితో ఉన్నవారు అని, దేవునితో నడిచిన వారని. మనం ఎట్లున్నాం? వారు దేవునితో నడవడానికి అన్నీ వదిలేసుకున్నారు. హానోకు వదిలేసుకున్నాడు, నోహవు లోక సంబంధంతో బంధుత్వమే వదిలేసుకున్నాడు, అబ్రాహాము తన వారిని అందరిని వదిలేసుకున్నాడు. మనం ఏమైనా వదిలేసుకుంటున్నాం ఆయన మాట వినడానికి? ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పింది చేసేవారం అయితే మనం వర్ధిల్లకపోవడానికి గల కారణం ఇదే అని గుర్తుపెట్టుకొని ఆయన మాట శ్రద్ధగా విందాం, భయభక్తులు నిలిపాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామములో వందనాలు. నా మా జీవితంలో నువ్వు చేసిన అద్భుతాన్ని మరొకసారి
మనన చేసుకొని నీ మాటలు శ్రద్ధగా విని నీకు స్వకీయ సాంపాద్యమగినట్లుగా జీవించినట్లు నీ ఆత్మచేత మనం ముద్రించి నీ వాక్యం చేత భద్రపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.